రబ్బూని సందేశాలు. దేవుని అతి శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. రబ్బూని సందేశాలకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు దైవ సన్నిధిలో కొన్ని విషయాలు లేఖన భాగములో నుండి మనం ధ్యానం చేసుకుందాం. బ్రెజిల్ దేశంలో నైమాన్ అనేటువంటి ఒక ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్ ఉన్నాడు. అతడు ఎప్పుడైనా ఫుట్బాల్ ప్లే చేయడానికి గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు తన హెడ్కి ఒక బ్యాండ్ పెట్టుకుని వెళ్ళేవాడు. దానిపైన 100% జీసస్ అనేటువంటి ఆ టైటిల్ ఉండేది. అతడు ఏ చోట ప్లే చేసినా ఆ హెడ్ బ్యాండ్ లేకుండా ప్లే చేసేవాడు కాదు. ఫిఫా వారు ఈ నైమాన్కి నువ్వు ఆ 100% జీసస్ అనేటువంటి హెడ్ బ్యాండ్ తీసేసి ఫిఫా అనేటువంటి హెడ్ బ్యాండ్ పెట్టుకుంటే సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు ఇస్తామని ఆఫర్ చేశారు. కానీ తృణప్రాయంగా మీరిచ్చే ధనం నాకు అవసరం లేదు, ఈ హెడ్ బ్యాండ్ లేకుండా నేను గేమ్ ఆడలేనని ధనాన్ని విసర్జించాడు. ఈరోజు దేవుని కొరకు మనం ఏం విడిచిపెట్టాలి? దేవుని ప్రజలమైన మనము, యేసులో కొనసాగుతున్నటువంటి మనము, రక్షించబడి మార్పు చెందిన వారు వేటిని విడిచిపెట్టాలి? లేఖన భాగంలో నుండి పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటినన్నిటినీ విసర్జించుడి. మీరు రక్షించబడ్డారు, మారు మనసు పొందారు, యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించారు. కాబట్టి దేవునికి మీకు అడ్డుగా ఉన్నవి ఏవైతే ఉన్నాయో, మీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి ఏవైతే మీ మీద ప్రభావం చూపుతూ ఉన్నాయో వాటిని విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలి? లేఖన భాగములో నుండి మొట్టమొదటిగా ప్రాచీన స్వభావాన్ని మనం విడిచిపెట్టాలి. పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి. రక్షించబడిన ప్రతి వ్యక్తిలో కూడా నూతన స్వభావం ఏలుబడి చేస్తుంది. కానీ కొన్నిసార్లు అపవాది మనలను స్వాధీనపరుచుకున్నట ద్వారా ఈ నవీన స్వభావంతో పాటు ప్రాచీన స్వభావం మన మీద ఏలుబడి చేస్తూనే ఉంటుంది. పిల్లరా, ఒక ఇద్దరు యవ్వనస్తులు వారు ప్రేమించుకొని వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న 8 నెలలకే భర్త భార్యను భయంకరంగా ఒక కట్టె తీసుకుని తన తల మీద కొట్టి మరణించేటట్లుగా చేశాడు. కారణం కోపం. ఈ కోపానికి కారణం ప్రాచీన స్వభావం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22, 23 వచనాలను మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ పౌలు ఈ విధంగా చెప్తా ఉన్నాడు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, మునుపటి ప్రవర్తన విషయంలోనైతే, మునుపటి ప్రవర్తన ఎలాంటి ప్రవర్తన? అది మోసకరమైన ప్రవర్తన, అది దురాశలతో కూడినటువంటి ప్రవర్తన, అది చెడిపోవు ప్రాచీన స్వభావానికి చెందినటువంటి ప్రవర్తన. ఆ ప్రవర్తన, ఆ స్వభావాన్ని విడిచిపెట్టాలి. 23వ వచనములో మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మీ మనస్సులో, ఆలోచనలో నూతన పరచబడిన వారై, రిన్యూయింగ్ అండ్ న్యూనెస్ ఇన్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మ వలన నూతన పరచబడిన వారమై. ఈ నూతన పరచబడినటువంటి వారిలో ఏ స్వభావం ఏలుబడి చేస్తుందంటే నవీన స్వభావం ఏలుబడి చేస్తుంది. అది నీతిని,
యథార్థతను, భక్తిని కలుగు చేస్తుంది. దేవుని పోలికగా పుట్టిన, సృజింపబడిన నవీన స్వభావమును ధరించుకొనండి. నవీన స్వభావం ఇట్ ఈజ్ లైక్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అది క్రీస్తు యొక్క పోలిక ఉన్నది. పాపాన్ని జయించి, లోకాన్ని జయించి, వస్తున్న శోధనలు, శ్రమలన్నీ కూడా జయించిన క్రీస్తు ఏ విధంగా నివాసం చేశాడో మనము కూడా నూతన స్వభావాన్ని ధరించుకోవాలి. రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనములో, ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగినట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. పాప శరీరాకారం, పాప శరీరం నిరర్ధకమగినట్లుగా మనము ఆయనతో కూడా సిలువ వేయబడ్డాం. యేసుక్రీస్తు వారు ఏ విధంగా సిలువ వేయబడ్డాడు, ఆ విధంగానే యేసునందు విశ్వసించిన వారందరూ కూడా పాపముల విషయమై ఆయనతో కూడా సిలువ వేయబడ్డారు. పాప శరీరం మనయందు నిరర్ధకమవుతుంది కాబట్టి ప్రాచీన స్వభావాన్ని మనం విడిచిపెట్టాలి. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనములో, కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను. మనం క్రీస్తులో ఉన్నాం కదా, క్రీస్తును అనుసరిస్తున్నాం కదా, కాబట్టి మనం నూతన సృష్టి, పాతవన్నీ కూడా గతించిపోయాయి. ప్రాచీన స్వభావం నుండి మనం విడిపించబడాలి. ఒక కుమార్తె ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో చాలా ట్రెండ్ అయినటువంటి న్యూస్ అది. ఒక కుమార్తె రమారమి 50 సంవత్సరాల వయసు కలిగినటువంటి తండ్రిని అసహ్యంగా తిడుతూ ఉంది. అసలు నీవు డాడీవేనా, నీ వల్ల మేమెంత నష్టపోయాం అని, అసలు నువ్వు మనిషివేనా, నువ్వు మనిషి పుట్టక పుట్టావా అని తిడుతూ ఉంది. అసలు ఏంటని విషయాన్ని చూస్తే కుమార్తె అలాగే భార్య ఇద్దరు కూడా ఇంటి దగ్గర ఉంటా ఆన్లైన్ గేమింగ్లో బెట్టింగ్ కడుతూ ఉన్నారంట. తండ్రి వారించాడు, అమ్మా ఇది ఏమాత్రం కూడా మనకు మంచిది కాదు, ఈ ఆన్లైన్ బెట్టింగ్ వల్ల మనం నష్టపోతాం అని హెచ్చరించాడు. అయినను కూడా తండ్రి మాట వినలేదు కుమార్తె, భర్త మాట వినలేదు భార్య. వీరిద్దరూ కూడా ఆ ఆన్లైన్ బెట్టింగ్కి అలవాటైపోయి దానిలో ధనాన్ని పోగొట్టుకుంటూ చివరికి కష్టపడి సంపాదించినటువంటి తండ్రి ధనమంతయు కూడా 15 లక్షల వరకు వారు బెట్టింగ్స్లో పోగొట్టారు. పోగొట్టిన తర్వాత ఆ డిప్రెషన్లో ఇదంతా కూడా నీ వల్లే జరిగింది, నీవే విధంగా అన్నావో నీ నోటితో నష్టం జరుగుతుందని అదే నష్టాన్ని మేము అనుభవిస్తున్నాం అని కుమార్తె తండ్రిని తిడతా ఉన్నప్పుడు కుమార్తెను గద్దించి బుద్ధి చెప్పవలసినటువంటి తల్లి ఇంకా కుమార్తె తిట్టేటట్లుగా ఆ కుమార్తెను ప్రోత్సహిస్తూ తండ్రి మీదకు ఉసిగొలుపుతా ఉంది. ఇలాంటి సంఘటనలు జరగటం లేదా? మన పిల్లలకు మనం ఏం బోధిస్తున్నాం, వారికి మనం ఏమి నేర్పిస్తున్నాం? ప్రియులారా, ప్రాచీన స్వభావాన్ని మనం విడిచిపెట్టాలి. రెండవదిగా దేవుని ప్రజలమైన మనము దేనిని విడిచిపెట్టాలి అంటే అపజయాన్ని విడిచిపెట్టాలి. డిఫీటెడ్ థింగ్స్ వి నీడ్ టు లీవ్. ఏ విషయాల్లో మనం అపజయాన్ని అనుభవించామో, మన జీవిత కాలంలో మనం నష్టపోయిన వాటన్నిటినీ కూడా, మనం కోల్పోయిన వాటన్నిటినీ కూడా పరిపూర్ణంగా మనం విడిచిపెట్టాలి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18-19 వచనాలను మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ భక్తుడైన యెషయా ఈ విధంగా చెప్తున్నాడు, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని నాలోచింపరా,
నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులను పారుచున్నాను. డు నాట్ రిమెంబర్ ఫాస్ట్ థింగ్స్, ఈవెన్ డు నాట్ ఇమాజిన్ అబౌట్ దమ్. గతించిన వాటి గురించి, మునుపు జరిగిన సంగతులను గురించి మీరు జ్ఞాపకం చేసుకోవద్దు. పూర్వకాలపు సంగతులను తలంచుకోవద్దు. నిజమే, గతంలో నువ్వు నష్టాన్ని అనుభవించావు, శ్రమల గుండా వెళ్ళావు, నమ్మిన వారి కొరకు ఎదురు చూసి వారు ఏదైనా సహాయం చేస్తారని ఆలోచించి వారి ద్వారా నష్టాన్ని నువ్వు అనుభవించావు. నీ చుట్టూన్న వారి నిన్ను అవమాన పాలు చేశారు. వీటన్నిటినీ కూడా, ఈ అపజయాలన్నీ కూడా నీవు మరచిపోయి ముందుకు సాగాలి. అపజయాలన్నీ కూడా విడిచిపెట్టాలి. పౌలు అంటున్నాడు కదా, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సహోదరులారా, నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒక్కటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. నేను ఇదివరకే పట్టుకున్నానని, ఇదివరకే సాధించానని నేను అనుకోవటం లేదు, కానీ ఒకటి చేస్తున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచున్నాను. క్రైస్తవుని ప్రయాణం అనేది నానాటికి ముందుకు సాగేదే కానీ వెనక్కి తిరిగి ఆలోచించేది కానీ కాదు. అపోస్తలుడైన పౌలు ఎన్నో శ్రమల ద్వారా, కష్టాల ద్వారా, ప్రతికూల పరిస్థితుల ద్వారా తాను ప్రయాణమై వెళ్ళాడు. నిద్రాహారాలు లేవు, సరైన ఆహారం లేదు, ఆరోగ్యం లేదు, ఎటు చూసిన శ్రమలు పౌలును ఆవరించాయి. తాను అంటున్నాడు కదా, వాటన్నిటినీ నేను మరిచిపోయి ముందున్న వాటి కొరకై వేగిరపడుచున్నాను. దేవుని ప్రజలమైన మనము గడిచిన సంగతుల గురించి ఆలోచించకూడదు. రాబోయే సంగతుల గురించి, జరగబోయే సంగతుల గురించి, దేవుడు మీ కొరకు ఏ మేలు దాచిపెట్టాడు, దేవుడు ఏ దీవెన మీ కొరకు దాచిపెట్టాడు, ఏ ఆశీర్వాదం ప్రభు మీ కొరకు ప్రత్యేకపరిచారో ఆ ఆశీర్వాదం కొరకై, ఆ మేలు కొరకై మీరు ముందుకు సాగాలి. ఇశ్రాయేలు పక్షమున వారు ప్రయాణం చేస్తున్న ప్రతి సందర్భంలో ఇశ్రాయేలు పక్షమున మికాయేలు అనే ప్రధాన దూతను ఏర్పరిచి, ఆ మికాయేలు ద్వారా ఇశ్రాయేలులకు అవసరమైన ప్రతిసారి కూడా దేవుడు వారికి జయాన్నిచ్చాడు, వారిని ఆశీర్వదించాడు. మికాయేలుని వారి పక్షమున నిలబడి పోరాడి ఇశ్రాయేలుకు జయాన్నిచ్చింది. దేవదూతలు మనకు ఏర్పరచబడ్డారు. కారణం దేని కొరకంటే, వారు మనకు పరిచర్య చేయడానికి, మన పక్షమున వారు పోరాడి మనకు జయాన్ని ఇవ్వడానికి. ఫెయిల్యూర్స్ ఆర్ బ్యాక్ డోర్ టు సక్సెస్. ప్రతి ఓటమి వెనుక ఒక విజయం అనేది ఉంది. ఏ విషయంలో నిరుత్సాహపడవలసిన పని లేదు. ప్రభు మీ కొరకై దాచి ఉంచిన కార్యాలు ఉన్నతమైన కార్యాలు, తన ప్రజల కొరకై ప్రభు దాచిపెట్టినటువంటి కార్యాలు శ్రేష్టమైనటువంటి కార్యాలు. ఆ కార్యాలు అనుభవించడానికి మీరు ముందుకు సాగి దేవుని వైపు చూస్తూ ఆయన మీద ఆధారపడాలి. దేవుని ప్రజలమైన మనము ఏ విధంగా ఈ భూమి మీద బ్రతకాలి, వేటిని మనం విడిచిపెట్టాలి, ప్రాచీన స్వభావాన్ని మనం విడిచిపెట్టాలి. రెండవదిగా అపజయాలను విడిచిపెట్టాలి. ఒకవేళ నీ చుట్టూ ఎన్నో అపజయాలు ఉన్నాయేమో, ఎన్నో ఓటములు గుండా నువ్వు ప్రయాణం అవుతా ఉన్నావు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు నిన్ను ఆవరించాయేమో, నెమ్మది, సమాధానం, శాంతి లేకుండా నీకుస్తున్న శ్రమలన్నిటి ద్వారా నీవు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నావేమో. ఈరోజు ప్రభు వాగ్దానం నీ కొరకై, నీ పక్షమున పోరాడువాడు నేనే అని ప్రభు చెప్తున్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఆయన నిశ్చయముగా మీకు జయాన్ని అనుగ్రహించేవాడు. ఏ విధంగా ఆయన మృతులలోని తిరిగి లేచాడు, మరణాన్ని, పాపమును జయించి ఏ విధంగా ఆయన తిరిగి లేచాడో ఆ విధంగానే దేవుని నమ్మిన వారందరూ కూడా, అది ఏ సమస్య అయినా, ఏ ప్రతికూల పరిస్థితి అయినా, వారు ప్రభు కొరకు ఉన్నతమైన శక్తి కలిగి వారు ముందుకు సాగుతారు.
దేనిని మనం విడిచిపెట్టాలి? నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టాలి. నెగ్లిజియన్స్ వి నీడ్ టు లీవ్. నిర్లక్ష్యం. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించండి. ఈనాడు క్రైస్తవులకు ఆసక్తి ఉందా? ప్రార్థన అంటే ఆసక్తి ఉందా? పరిచర్య అంటే ఆసక్తి కలిగి ఉన్నారా? దైవ కార్యాలు తలపెట్టడానికి, వాటిని జరిగించడానికి తగిన ఆసక్తి మనలో ఉందా? 100% గత దశాబ్దాల క్రితం ఉన్నటువంటి భక్తి ఇప్పుడు లేదు. కొన్ని సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ప్రార్థన జీవితం ఇప్పుడు లేదు. కొన్ని సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరిచర్య అనుభవం, సమర్పణ జీవితం ఈనాడు క్రైస్తవులకు లేదు అనే విషయం మనందరికీ బాహాటంగా తెలుసు. నిర్లక్ష్యాన్ని మనం విడిచిపెట్టాలి. ఇల్లు స్థిరంగా ఉండాలి అంటే, ఇల్లు దృఢమైనదిగా ఏర్పరచబడాలి అంటే, ఇల్లు కట్టబడడానికి పునాది శ్రేష్టమైనది. పునాది స్ట్రాంగ్గా ఉంటేనే ఇల్లు స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే దేవుని ప్రజలమైనటువంటి మనము, మన అనుదిన జీవితం అనేది దేవునితోనే ప్రారంభం కావాలి. మన మొదటి గడియలు దేవునితోనే ప్రారంభించబడాలి. ఉదయాన్నే వేకువనే లేవగానే దేవుని సన్నిధిలో ప్రార్థన ద్వారా, వాక్య ధ్యానము ద్వారా దేవునితో సహవాసం చేస్తూ మన ఆత్మీయ జీవితాన్ని, ఆత్మీయ ఇల్లును క్రీస్తు అనే బండ మీద కట్టుకోవాలి. మూలరాయి ఆయనే. క్రీస్తే మన ఆత్మీయ జీవితానికి మూలరాయి కాబట్టి మనం క్రీస్తులో కట్టబడాలి. ఆత్మ సంబంధమైన మందిరముగా దినదినము ప్రభువులో కట్టబడాలి. మనందరికీ తెలుసు, ఇశ్రాయేలు 70 సంవత్సరాలు బానిసలుగా బబులోను దేశానికి వారు వెళ్ళిపోయారు. బబులోను దేశములో పనిచేసేవారిగా, పనివారిగా వారు మారిపోయారు. శ్రమను, నిందను, అవమానాన్ని వారు అనుభవిస్తూ ఆ 70 సంవత్సరాలు వారు ఆ చోటనే గడిపారు. దానికి గల కారణం ఏంటి? ఎందుకు వారు కష్టాలు, వేదనలు, శ్రమలు అనుభవిస్తూ పరాయి దేశంలో ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది అంటే, వారు కేవలము విశ్రాంతి దినాన్ని, పరిశుద్ధ దినాన్ని వారు ఆచరించకపోవటం వల్లే. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించమని 7వ దినమున ప్రభువు చెప్పినప్పుడు, ఆ 7వ దినములో కూడా వారు పొలాలకు వెళ్ళడం, వ్యవసాయాలు చేయడం, పనులు చేయడం, వారు దేవునికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని తమ సొంత కార్యాల కొరకు ఇచ్చుట వల్ల 7 పక్కన దేవుడు ఒక 0 యాడ్ చేసి 70 సంవత్సరాలు వారు బానిసలుగా ఉండడానికి పరాయి దేశములోనికి తీసుకుని వెళ్ళాడు. ఈనాడు దేవుని కార్యాలంటే నిర్లక్ష్యం, దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం, దేవునితో సహవాసం అంటే నిర్లక్ష్యం. అందువల్లనే కదా మన ఆత్మీయ జీవితాలు వృద్ధి చెందటం లేదు. అందువల్లనే కదా దేవునితో సరి అయిన సహవాసములో మనం కట్టబడలేకపోతున్నాం. ఈరోజు దైవ సన్నిధిలో ఉన్నటువంటి మనము ఆత్మలో తీవ్రత గలవారమై ప్రభువుని సేవించాలి. ఎలాంటి తీవ్రత? మార్టిన్ లూథర్ అనేటువంటి భక్తుడు క్రైస్తవ ప్రపంచానికి ఒక ఉన్నతమైనటువంటి సంస్కరణ తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప మహానాయకుడు. ప్రపంచమంతా కూడా క్రైస్తవ్యం ఆచారాలతో, పద్ధతులతో, లోక సంబంధమైనటువంటి విధానములో వెళుతున్నప్పుడు కేవలము వాక్యము ద్వారానే, విశ్వాసము ద్వారానే మనుష్యుడు రక్షించబడతాడు. ఆచారాల వల్ల, సాంప్రదాయాల వల్ల, వీటి వల్ల మానవునికి రక్షణ కలుగుదని ఒక ఉద్యమాన్ని ప్రారంభించి 1517వ సంవత్సరంలో, ప్రియ దేవుని ప్రజలారా, క్రైస్తవ్యానికి ఒక గొప్ప ఉద్యమాన్ని కలుగు చేసి క్రైస్తవులందరికీ కూడా సంఘ సంస్కరణ జరగడానికి
క్రైస్తవులందరూ వాక్యాన్ని చదవడానికి ఒక ప్రత్యేకమైన ఉద్యమాన్ని స్థాపించి గెలిచి దేవుని వాక్యం అందరి చేతుల్లో అందేటట్లుగా చేశాడు. ప్రొటెస్టెంట్స్ ఉద్యమం వెలుగులోకి వచ్చింది. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మీరందరూ కూడా, దేవుని మందిరానికి వెళుతున్న మీరందరూ కూడా టయానికి దేవుని మందిరానికి వెళుతూ ఉన్నారా? ఆరాధన సమయం 10 గంటలంటే కొంతమందికి 10:30కి వచ్చేవాళ్ళు, మరి కొంతమంది 11 గంటలకు వచ్చేవాళ్ళు, మరి కొంతమంది 11:30 అంటే ఆరాధనంతా అయిపోయి వాక్యం ప్రారంభించేటప్పుడు వచ్చేవారు మరి కొంతమంది చివరి అరగంట 15 నిమిషాల లోపు వచ్చేవారు మరి కొంతమంది. క్రమశిక్షణ లేదు. ఆఫీస్కి టయానికి వెళుతున్నాం, ఉద్యోగానికి టైంకి వెళుతున్నాం, పనికి టైంకి వెళుతున్నాం, కాలేజెస్కి స్కూల్స్కి టైంకే వెళుతూ ఉన్నాం, ప్రయాణం చేయడానికి రైల్వే స్టేషన్కి అయినా ఎయిర్పోర్ట్కి అయినా సమయానికి మనం వెళుతున్నాం. ఎందుకో దేవుని సన్నిధి అంటే ఎంతో నిర్లక్ష్యం క్రైస్తవుల్లో ఏర్పడుతుంది. దానిని మనం విడిచిపెట్టాలి, వదులుకోవాలి, విసర్జించండి. దేవునికి మీకు అడ్డుగా ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనం విడిచిపెట్టడానికి మనల్ని మనం సమర్పించుకోవాలి. 1 ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి, 2 అపజయాలను మనం విడిచిపెట్టాలి, 3 నిర్లక్ష్యమును విడిచిపెట్టాలి, 4 పిసినారితనమును మనం విడిచిపెట్టాలి. అంటే దేవునికి ఇచ్చే విషయంలో అనేక సార్లు మనం లెక్కలు చూస్తూ ఉంటాం. ఓకే, ఇంత ఇవ్వాలి, లేకపోతే అంత ఇవ్వాలి, నేను ఇంత మాత్రమే ఇవ్వగలను అని అనేక పర్యాయాలు దేవునికి ఇవ్వడానికి మనం లెక్కలు చూస్తూ ఉంటాం. కానీ మాసిదోనియా సంఘస్థులంట, వారు నిరుపేదలైనను వారి దాతృత్వము విస్తరించినని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. వారు శక్తి కొలదియే కాదు కానీ వారి శక్తికి మించి దేవునికి ఇచ్చిరి అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. నిరుపేదలైన వారు, తినడానికి సరైన ఆహారం లేదు, ధరించడానికి సరైన వస్త్రాలు లేవు, కానీ దేవునికి ఇవ్వాలి, దేవుని పనిని ప్రోత్సహించాలి, దేవుని పరిచర్య అనేక చోట్లకు విస్తరించబడాలి అని ఉద్దేశంలో పరిశుద్ధుల పరిచర్యలో, పరిశుద్ధులు ప్రకటించే సువార్తలో వారు నిలబడి ప్రభు పనిని చేశారా? ఆ పని ఎంత శ్రేష్టమైనదో, విలువైనదో. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24వ వచనములో లేఖనాలు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాయి. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. వెదజల్లి అభివృద్ధి పొందేవారు ఉన్నారంట, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. వెదజల్లి అభివృద్ధి చెందాలి. మన విత్తనాలు విత్తినప్పుడు ఏ విధంగా ఆ విత్తనాలు ఫలిస్తాయో, మన విత్తనాల ద్వారా విస్తారమైన పంట వస్తుందో, అలాగే దేవుని పరిచర్య కొరకై ధనం అనేటువంటి విత్తనాలు, కష్టం అనేటువంటి విత్తనాలు, ప్రయాస అనేటువంటి విత్తనాలు మనం విత్తినప్పుడు తగిన పంట కోసే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈరోజు దేవునికి మనం ఏ విధంగా ఇస్తా ఉన్నాం? 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 6-7 వచనాల్ని మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ ఈ విధంగా వ్రాయబడింది. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగకయో బలవంతముగా కాకయో ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. కొంచెముగా విత్తువాడు కొంచెము పంట కోస్తాడంట, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోస్తాడంట. దేవునికి మనం ఎలా ఇవ్వాలి? సనుగకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయములో
నిశ్చయించుకొనిన కొలది ఇవ్వవలెను, ఉత్సాహముగా ఇచ్చు వారిని దేవుడు ప్రేమించును. గాడ్ లవ్స్ ది పీపుల్ హూ గివ్స్ cheerfully unto him. ఎవరైతే ఉత్సాహముగా ప్రభు పనికిస్తారో, ప్రభు పనిని ప్రోత్సహిస్తారో, దేవుడు వారిని ప్రేమిస్తాడు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఈరోజు దేవుని ప్రజలమైన మనం సరిచేయబడాలి. దేవునికి మనకు అడ్డుగా ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మనం విడిచిపెట్టాలి. ఈరోజు డెలివరెన్స్, విడుదల ప్రభు మీ అందరికీ కలుగు చేయునుగాక. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి. కారణం ఏంటంటే మనం నవీన స్వభావాన్ని ధరించుకున్నవారు. నవీన స్వభావాన్ని ధరించుకున్న వారందరూ కూడా ప్రాచీన స్వభావాన్ని శాశ్వతంగా విడిచిపెట్టాలి. పుట్ ఆఫ్ ది ఓల్డ్ నేచర్ అండ్ పుట్ ఆన్ ది న్యూ నేచర్. ప్రభు పరిశుద్ధాత్మదేవుడు మనలోనికి వచ్చినప్పుడు నవీన స్వభావాన్ని మనం ధరించాం కాబట్టి శాశ్వతంగా ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి. అపజయాలు, ఓటములు, ఫెయిల్యూర్స్ ఎన్నో అనుదిన జీవితంలో వస్తూ ఉన్నాయి. వాటన్నిటినీ విడిచిపెట్టాలి. కారణం ప్రభు మీ కొరకు ఒక గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. ఆయన అరణ్యంలో త్రోవను కలుగు చేస్తున్నాడు. ఆయన ఎడారిలో నదులను పారు చేయుచున్నాడు. దేవుడు ఎడారిలంటే మీ పరిస్థితులన్నీ కూడా తొలగించి ఆ ఎడారిలో ఒక శ్రేష్టమైనటువంటి మార్గాన్ని దేవుడు మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాడు. ఎడారిలో నదులను ప్రభు పారచేయుచున్నాడు. వేటిని మనం విడిచిపెట్టాలి? నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టాలి. అనేకసార్లు దేవుని సన్నిధికి రావడానికి, సహవాసం చేయడానికి ఆయనతో నిర్లక్ష్యాన్ని చూపిస్తూ ఉన్నాం. మునుపు దేవునితో ఉన్న సహవాసం, మునుపు నీకున్న ప్రార్థన జీవితం, మునుపు నీకున్న భక్తి ఇప్పుడు లేదు. కారణం ఏంటంటే నీలో నిర్లక్ష్యం అనేది ఏలుబడి చేస్తుంది. ఆ నెగ్లిజెన్స్ స్పిరిట్ నుండి దేవుడు మిమ్మలను విడిపించునుగాక. ప్రభువుకి మనం ఇచ్చి ప్రభుని కనపరుద్దాం. కలిగినదేది కూడా ఆయన లేకుండా కలుగులేదు. పిసినారితనం దేవునికి అయిష్టమైనటువంటి కార్యం. పిల్లారా, మీరు లోబులై ఉండకూడని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. లోబి అంటే పిసినారి. దేవునికి ఇచ్చేటప్పుడు కొలతలు, హద్దులు ఏర్పరచకుండా సంతోషంతో ప్రభువుకి ఇద్దాం. ప్రభు పరిచర్యలను ప్రోత్సహిద్దాం. దేవుడు అట్టి కృప మీ అందరికీ కలుగు చేసి ఈ సందేశం ద్వారా దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ కనికరం గల మా దేవా, మీకు స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని ఎవరైతే వీక్షిస్తున్నారో వారందరినీ కూడా మీరు బలపరచండి, ఆశీర్వదించండి, దీవించండి. మీకు వారికి అడ్డుగా ఉన్న ప్రతి దానిని విడిచిపెట్టడానికి సహాయం చేయండి. రక్షించబడి మారు మనసు పొంది మీలో కొనసాగుతున్న మేమందరము కూడా మీ కొరకై నూతనమైన వ్యక్తులుగా నాయన ఓటములను మరిచిపోయి విజయ పదములో మేము ప్రయాణం చేయడానికి సహాయం చేయండి. ఈ మాటల ద్వారా వీరిని బలపరచండి, ఆశీర్వదించండి. మరింత కృప వీరు చేస్తున్న ప్రతి కార్యములో మీరు అనుగ్రహించండి. గొప్ప కృపను మా జీవితాల్లో మీరు అనుగ్రహించి మీ కొరకు ఉన్నతమైన సాధనాలుగా మమ్మలను ఏర్పాటు చేసుకుని వాడుకొనమని సమస్త మహిమ మీకే ఆరోపించుకుంటూ యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఇప్పుడు వరకు మా వాక్యాన్ని విన్న వారందరికీ మా హృదయపూర్వక వందనాలు. మా అడ్రస్ పాస్టర్ కొడమంచిలి రవి, బాప్టిస్ట్ చర్చ్, అడ్డాడ, కృష్ణా జిల్లా. పిన్ కోడ్ 521390. మా ఫోన్ నంబర్ 9110516443.